48వ అధ్యాయం ఒకసారి చూద్దాం. 47వ యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుదాం. 47వ అధ్యాయము 5వ వచనాన్ని, యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయము. ఆయన ఇంకను 1000 మూరలు కొలువగా నీళ్లు మిక్కిలి లోతై నేను దాటలేనంత నది కనబడెను. దాట వీలు లేకుండా ఏదవలసినంత నీరు గల నది ఆయను. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు స్తోత్రాలు. నీ దాసు నిలబెట్టుకొని వాక్యం ద్వారా నాతో మాట్లాడండి. మాట్లాడుచున్నది మీరు కానీ ప్రభా మేము కాదు. తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నది కానీ మాట్లాడుచున్నది నేను కాదని చెప్పావు. నీ వాక్యం మమ్మల్ని బ్రతికిస్తుంది గనుక నీ యొక్క ఆత్మ నడిపింపు దయచేసి చెప్పబడిన ప్రతి సాక్ష్యము యేసు క్రీస్తు నామములో వారికి మరెన్నో మేలు చేయమని ప్రార్థిస్తున్నాను. వాక్యమైన దేవ మమ్మల్ని దర్శించమని, పిల్లల్లో పెద్దల్లో ఎలాంటి అడవడి గలిబిలి లేకుండా మీరు మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. బిగ్గరగా స్తోత్రాలు చెప్దాం. మనము గత 4 వారాల నుండి ఒక వచనాన్ని జ్ఞాపం చేసుకుంటున్నాం. యెహెజ్కేలుని దేవుడు ఒక నదిలోనికి నడిపించాడు. ఆ నదిలోనికి వెళ్ళగా అది 1000 మూరలు కొలిచాడు. మొదటి 1000 మూరలు చీలమండలపు లోతు, అది మారు మనస్సు అనుభవం కలిగిన జీవితం అని జ్ఞాపం చేసుకున్నాం. రెండవ 1000 మూరలు యెహెజ్కేలుని దేవుడు కొలమని చెప్పగా, రెండవ లోతు మోకాళ్ళ లోతు, అది ప్రార్థన జీవితం అని నేర్చుకున్నాం. మూడవ లోతు చెప్పండి, మొల లోతు అంటే నడుము లోతు, అది వాక్యానుసారమైన జీవితం అని మనం మాట్లాడుకున్నాం. ఫైనల్ లోతు, ఆఖరి లోతు ఉంది. ఆఖరి లోతు ఏమిటట? ఈదలేనంతగా అంటే పూర్తిగా మునిగిపోయే లోతు, పరిపూర్ణమైన లోతు, పూర్తిగా మునిగిపోయే లోతు లోనికి యెహెజ్కేలుని దేవుడు నడిపించాడు. ఆ నది అంటే దేవుని మందిరం అని జ్ఞాపం చేసుకున్నాం. ఆ నదిలో ఉన్నటువంటి నీళ్లు దేవుని కృపకు సాదృశ్యమని, ఆ కృపలో ఈ 4 రకాల లోతులు ఉన్నాయని మనం ఆత్మీయంగా మాట్లాడుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు యెహెజ్కేలుని దేవుడు మరి ఆఖరి లోతులోనికి నడిపించాడు. అంటే ఈదగల లోతు, ఇంకా పూర్తిగా మునిగిపోవాలి అందులో. నీకు ఈద వస్తేనే ఈదగలవు, ఇక ఈదటం రాకపోతే అందులో మునిగిపోతావు. సరే, పూర్తిగా మునిగిపోయే లోతు, దీనినే పరిశుద్ధాత్మ లోతు అని అంటారు. మారు మనసు ఉంటే సరిపోదు, ప్రార్థన చేస్తే సరిపోదు, వాక్యం వింటే సరిపోదు, చదివితే సరిపోదు, పరిశుద్ధాత్మ అనుభవం మనకు ఉండాలి. వీ నీడ్ టు హ్యావ్ ఏ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. దేవుని యొక్క పరిశుద్ధాత్మ అనుభవంలోనికి మనం రావాలి. పరిశుద్ధాత్మ లేని సంఘాల్లో కార్యాలు జరగవు. పరిశుద్ధాత్ముడు పని చేయలేని సంఘాల్లో అద్భుతాలు ఉండవు. పరిశుద్ధాత్మ లేనటువంటి పరిచర్యలో పెద్దగా ఫలభరితమైనటువంటి కార్యాలు ఏమీ జరగవు. ఎందుకంటే మనం చేయవలసిన పని అది పరిశుద్ధాత్మతో కూడినదై ఉండాలి. మన మాట, మన ఆలోచన, మన తలంపు, మన విధానము, ఇట్స్ డిపెండ్ అపాన్ ద హోలీ స్పిరిట్. ప్రతీది కూడా దేవుని ఆత్మ నడిపింపగలదిగా మార్చబడాలి. ఈరోజు చాలా జాగ్రత్తగా దేవుని మాటలు ఆలకించాలి. మీరు కోఆపరేట్ చేస్తే త్వరగా ముగించడం జరుగుతుంది. కొంచెం అటు ఇటు తిరిగినా, మధ్యలో అల్లరి చేసినా ఇక్కడే ఉండాలి 3 గంటల వరకు. స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా మనల్ని ప్రేరేపంలోనికి నడిపిస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు, దేవునికి స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు అబద్ధాలు చెప్పడు. పరిశుద్ధాత్మ దేవుడు సత్యమే పలుకుతాడు. పరిశుద్ధాత్మ దేవుడు మోసం చేయడు. పరిశుద్ధాత్మ దేవుడు నిజమే పలుకుతాడు. పరిశుద్ధాత్మతో ఎవరైతే నింపబడతారో, ఎవరైతే అభిషేకించబడతారో వారి కుటుంబము, వారి జీవితాలు చాలా ఆశీర్వదకరంగా దేవుడు మారుస్తాడు. ప్రియులారా, ఎప్పుడు 2 రకాల ఆత్మలు మా వ్యక్తిగత జీవితంలో పనిచేస్తాయి. ఒకటి దురాత్మ, 2 దేవుని ఆత్మ. ఈ దురాత్మ కలిగిన మనుష్యుని యొక్క తీరు, ప్రవర్తన వేరే విధంగా ఉంటుంది. దేవుని ఆత్మ కలిగినటువంటి యొక్క ప్రవర్తన, తీరు, విధానము వేరే విధంగా మార్చబడుతుంది. ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరిలో దేవుని ఆత్మ నిజంగా మనము పొందుకున్న వారం అయితే, దేవుని ఆత్మతో నడిపించబడిన వారం అయితే, దేవుని ఆత్మకు దగ్గరలో ఉన్న కొన్ని ఉన్నాయి. ఎవరైతే దేవుని ఆత్మ చేత నడిపించబడతారో వాళ్ళందరూ దేవుని పిల్లలు. చెప్పండి, ఎవరి పిల్లలు?
దేవుని ఆత్మతో నడిపించబడితే నువ్వు దేవుని కుమార్తెవు, కుమారుడువు. దేవుని కుమార్తెవు, కుమారుడు అయిన తర్వాత నెక్స్ట్ దేవుడు నీకు ఇచ్చినటువంటి వరములు, ఫలములు ఏంటో తెలుసా? ఆ వ్యక్తి కంపల్సరిగా ఆత్మీయ వరముల చేత, ఫలముల చేత నింపబడాలి. ప్రియులారా, ఆత్మ వరాలు, ఆత్మ ఫలాలు పరిశుద్ధాత్మ దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. కనుక మనము దేవుని ఆత్మతో నడిపించబడాలి తప్ప వేరే రకమైన ఆత్మతో మనం నడిపించబడకూడదు. ఈరోజు చాలా జాగ్రత్తగా దేవునికి వాక్యాన్ని గమనించాలి, అర్థం చేసుకోవాలి, పరిశీలన చేయాలి. అపోస్తలుల కార్యాలు 1:8 అంటాడు, బట్ యూ షల్ రిసీవ్ ద పవర్ వెన్ ద హోలీ స్పిరిట్ కమ్స్ ఆన్ యూ, యూ విల్ బి మై విట్నెస్ ఇన్ ద జెరూసలేం, జూడై, ఇన్ అటర్మోస్ట్ పార్ట్స్ ఆఫ్ ది ఎర్త్ అన్నాడు. అంటే పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతారు, యూదయ, గలిలయ దేశాలంతటికి నాకు సాక్షులై ఉంటారని చెప్పాడు. వీఆర్ లివింగ్ ఇన్ ద హోలీ స్పిరిట్ డేస్. మీరందరూ గమనించాలి, యేసు ప్రభు దినాల్లో మనం లేము, తండ్రి అయిన దినాల్లో లేము. తండ్రి అయిన దినాలలో ఏజ్గేలు, ఇర్మియా, దావీదు వీళ్ళందరూ ఉన్నారు. 1100 సంవత్సరాల తర్వాత యేసు క్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చాడు. ఆయన 33.5 సంవత్సరాలు ఈ లోకంలో ఉన్నాడు. 33.5 సంవత్సరంలో పేతురు, యాకోబు, యోహానులు 12 మంది శిష్యులు, 70 మంది శిష్యులు వాళ్ళందరూ చెదిరిపోయి కేరళ దేశానికి మరి అపోస్తలుడైనటువంటి తోమా వచ్చాడు. ఇప్పుడు మన మధ్యలో దేవుని ఆత్మ తప్ప మరేదీ లేదు. దేవుడు కనబడలేదు కానీ స్వరముతో మాట్లాడేవాడు యేసుక్రీస్తు ప్రభువారు 3.5 సంవత్సరాలు శరీరధారి అయి శిష్యులందరికీ కనిపించాడు. కానీ ఇప్పుడు ఈ యొక్క కృపకాలంలో, ఈ భయంకరమైన దినాలలో మనకు తోడు, మనకి నీడ, మనకు ఆదరణ, మనల్ని బలపరిచేది, మనల్ని నడిపించేది, మనకు ఆలోచన చెప్పేది, మనం దీవెనకరంగా మార్చేది కేవలము పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే. దేవుని ఆత్మని ఎందరైతే నమ్ముతారో వాళ్ళందరినీ దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ప్రియులారా, దేవుని ఆత్మ ఉన్నటువంటి స్థలాల్లో దురాత్మకు చోటు ఉండదు. దేవుని ఆత్మ ఉన్న ప్రదేశాల్లో అపవిత్రాత్మలకు చోటు ఉండదు. కాబట్టి చాలా సందర్భాల్లో అపోస్తలుడైన పౌలు, పేతురు కూడా బాప్తిసాలు ఇచ్చినప్పుడు ఆ తండ్రి నామములో ఇచ్చారు, కుమారుడైన యేసు నామములో ఇచ్చాడు, ఆఖరిగా పరిశుద్ధాత్మ నామములు కూడా బాప్తిసం తీసుకున్నారు. ఈ 3 నామాలు ఏకమై ఉన్నాయి. ఈరోజు అన్నీ ఉన్నాయి కానీ సంఘాల్లో దేవుని ఆత్మ అనేది కనబడట్లేదు, దేవుని అభిషేకం అనేది ఉండట్లేదు. దేవుని అభిషేకం కొరకు ఎదురు చూడగలిగితే, అంటే లోపటికి మొలగగలిగితే, పైపైన ఏదో మోకాళ్ళ లోత వెళ్ళాం, చీలమండలపు లోత వెళ్ళాం, నడుము వరక వెళ్ళాం, ఇక పీకల దాకర్ల చావలు రాలేకపోతున్నారు, పూర్తిగా ఎవరు మునగలేకపోతున్నారు. మునగటానికి మనిషిని యొక్క హృదయం అడ్డుగా ఉంది, ఆలోచనలు అడ్డుగా ఉన్నాయి. ఈరోజు నువ్వు పూర్తిగా మునగగలిగితే, ఈదగలిగిన లోతులోనికి రాగలిగితే దేవుని ఆత్మ నీతో పాటు ప్రయాణం చేస్తుంది. దేవుని ఆత్మ నీలో ఉంటే నీకు జరిగిన కార్యాలు ఎలాంటో తెలుసా? పెంట కుప్ప మీద ఉన్న నిన్ను దేవుడు పైకెత్తుతాడు. దిక్కులేనిది నిన్ను, దీనురాలుగా ఉన్న నిన్ను హై పొజిషన్లో దేవుడు ఉంచుతాడు. బలహీనుడిగా ఉన్న నిన్ను బలపరుస్తాడు. కృంగిపోయిన నిన్ను పైకెత్తుతాడు. ప్రభు ఆత్మకు నువ్వు లోబడగలిగితే స్తోత్రం కలుగునుగాక. ఆత్ముడు, ఆత్మ కాదు, ఆత్ముడు చెప్పండి. ఆత్ముడు అంటే ఒక ఆకారము, మనిషి. ఖచ్చితంగా ప్రభువా యేసయ్య అని అంటే దేవుని ఆత్మ మన మీదకి పంపించి మనల్ని అభిషేకించడానికి దేవుడు శక్తి కలిగిన దేవుడు. ఒకసారి ఆది కాండం ఒకసారి చదువుదాం. అక్కడ ఒక ఆయన ఉన్నాడు, అక్కడ దేవుని ఆత్మ కలిగినటువంటి మనిషి. 41వ అధ్యాయం 38వ వచనము. ద బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 41 41వ అధ్యాయము 38వ వచనాన్ని త్వరగా చదువుదాము. దేవుని యొక్క ఆత్మ మన మధ్యలో సంచరించులాగున ఆ దేశంలో ఒక వ్యక్తి ఉన్నాడు, అతని పేరు యోసేపు. 41:38లో అక్కడ రాయబడిన మాట, ఒక వ్యక్తి అతని కోసం మాట్లాడుతున్నాడు. చదువమ్మ గట్టిగా. అతడు తన సేవకులందరినీ పిలిచి, ఇతని వలె దేవుని ఆత్మ, అందరు చెప్పండి ఏ ఆత్మట? ఇతని వలె దేవుని ఆత్మ గల మనుష్యుణ్ణి కనుగొనగలమా? చదవమ్మా. తెలియపరచును గనుక వివేకము, జ్ఞానము. అక్కడ రాయబడిన మాట ఏమిటంటే, చాలా క్లోజ్ చేయండి, ఇతని వలె దేవుని ఆత్మ. ఎవరి ఆత్మ? అందరూ చెప్పాలి మాట. ఎవరి ఆత్మ? దేవుని ఆత్మ ఎవరి మీద ఉన్నదంటే జోసఫ్ మీద ఉంది.
అలో జాగ్రత్తగా మీరు ఆలకించండి. దేవుని ఆత్మ యేసేపు మీద ఉన్నప్పుడు యేసేపు ఐగుప్తు దేశంలో అతనికి తల్లిదండ్రులు లేరు, అక్కడ అన్నదమ్ములు లేరు, ఆదరించేవారు లేరు, పోషించేవారు లేరు, 10 రూపాయలు ఇచ్చిన వారు లేరు. కానీ అతనితో ఉన్నది ఏమిటంటే దేవుని ఆత్మ. ఊరు కాని ఊరు వెళ్ళాడు, ప్రాంతం కాని ప్రాంతం వెళ్ళాడు, రాష్ట్రం కాని రాష్ట్రంలో ఉన్నాడు, దేశం కాని దేశంలో ఉన్నాడు. అక్కడ ఒంటరిగా ఉన్న పరిస్థితులలో యేసేపు మీద దేవుని ఆత్మ ఉంది. ఎంతమంది నమ్ముతున్నారు అతని మీద దేవుని ఆత్మ ఉందని? నమ్మిన వారు గట్టిగా చేతుల పైకి స్తోత్రాలు చెబుదామా? అతని మీద దేవుని ఆత్మ ఉండగా అతడు దేవుని ఆత్మతో నింపబడ్డాడు. అతడు రేపేం జరగబోతుందో ముందుగానే దేవుడు అతనికి బయలుపరిచేవాడు. అందుకనే 7 బకెట్ ఆవులు 7 బెల్సిన ఆవులు తినేస్తాయి అనగానే టక్కమని 2 సెకండ్లో ఆన్సర్ చెప్పగలిగాడు. స్తోత్రం కలుగునుగాక. 11 పనులు ఉన్నాయి, నా పన నిలబడి ఉందో, మీ 11 పనులు నమస్కారం చేస్తానని చెప్పినప్పుడు దేవుని ఆత్మ కలిగిన వాడు కనుక దానికి అర్థం చెప్పగలిగాడు. జాగ్రత్తగా దేవునికి వాక్యాన్ని ఆలకించాలి, పరిశీలన చేయాలి. ప్రతి కళకు అతను అర్థం చెప్పుకుంటూ వచ్చాడు, ప్రతి దర్శనానికి అర్థం చెప్పుకుంటూ వచ్చారు. పానదాయకుడు భక్షకారుడికి జైల్లో అంటున్నాడు. ఒక ఆయన ద్రాక్ష పళ్ళు తీసి రాజుగారికి ఇచ్చాడట. ఆ పానదాయకుడు కళకు అర్థం చెప్పాడు. మరొక ఆయన భక్షకారుడు 3 గంపలు ఉన్నాయి, గంపలో భోజనం ఉంది, ఆ గంపలో భోజనం పెట్టుకొని వెళ్తూ ఉండగా కాకులు గెద్దలు వచ్చి ఆహారం తిన్నాయని చెప్పగానే ఆ భక్షకారుడి కళకి కూడా యేసేపు అర్థం చెప్పాడు. ఎందుకో తెలుసు, అతడు దేవుని ఆత్మ కలిగిన మనిషి. ఈరోజు ప్రియులారా, అతన్ని దేవుడు చూచాడు. ఫరో చెప్తున్నాడు, ఇప్పుడు మన దేశంలో, మన రాష్ట్రంలో, మన పట్టణంలో, మన ప్రదేశంలో, మన ఏరియాలో లైక్ దిస్ మ్యాన్ హూ ఇస్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్, దేవుని ఆత్మతో నింపబడిన మనిషి ఎక్కడైనా ఉన్నాడా? వాళ్ళందరూ కూడా నోరు ఎప్రిల్ మోగబోయారు. అయ్యా ఎక్కడా లేరయ్యా, కానీ ఇక్కడ ఉన్నాడు. హల్లెలూయా. ఎనీ ప్లేస్ ఎక్కడైనా ఉన్న ఇలాంటి వ్యక్తి ఎక్కడైనా ఉంటాడా? ఇలాంటి పరిశుద్ధుడు, ఆత్మ కలిగిన వాడు, ప్రతి మాట క్లియర్గా చెబుతున్నటువంటి వ్యక్తి ఎక్కడైనా ఉన్నాడా అంటే వాళ్ళందరూ అన్నారు, ఎవరు నోరు మూసుకుని ఉన్నారట, మాట్లాడలేదట. ఫరో అన్నాడు, ఇదిగో ఇతడే దేవుని ఆత్మ కలిగిన మనుష్యుడు. అతడు ఎప్పుడైతే ఫరో అతని కోసం చెప్పాడో ఐగుప్తు దేశంలో, జాగ్రత్తగా మీరు ఆలకించండి, యేసేపు తలను దేవుడు పైకెత్తాడు. ప్రియులారా, కింద కూర్చి కూడా లేని వ్యక్తికి రాజుగారి కుర్చీలో కూర్చోబెట్టాడు. తిండి లేని వ్యక్తికి ఆహార పదార్థాలు దేవుడు అనుగ్రహించాడు. అతనికి ఎవరు ఆ ఏరియాలో అతనికి సపోర్ట్ లేదు, దేవుడి సపోర్ట్ ఆ వ్యక్తికి ఉంది. ఎవరు అతని ఖాతరు చేయలేనప్పుడు దేవుని అభిషేకము, దేవుని ఆత్మ ఆ ఐగుప్తు దేశంలో అతని తల పైకెత్తగలిగింది. అలా వాక్యం ఆలకిస్తున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఇఫ్ యు ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్, యు నీడ్ టు హ్యావ్ ఎ హోలీ స్పిరిట్. దేవుని ఆత్మతో నువ్వు నింపబడితే నీ ఉద్యోగంలో నువ్వు ప్రమోషన్ చూస్తావు. నీకు అనారోగ్యం ఉన్నప్పుడు నువ్వు ఆరోగ్యం కలిగి ఉంటావు. నీ పేద స్థితిని తొలగించి దేవుడు నిన్ను ఉన్నతమైన స్థానంలో నిలబెడతాడు. నీ దరిద్రాన్ని తీసివేసి నేను ధనవంతుల లిస్టులో కూర్చోబెడతాడు. నాకు ఎవరో లేరు ప్రభు, ఒంటరిదాన్ని ప్రభు, భర్త ఉన్నగా లేనట్టే, పిల్లలున్నా లేనట్టే, అయ్యా వ్యాపారం ఉందగా లాభం రావట్లేదు, ఏం చేయాలి అర్థం అవ్వట్లేదు, చచ్చిపోవాలనుకుంటున్నాను, బ్రతకాలని ఆశ లేదు అనుకుంటున్నావా? నో, ఆ మాట అనవద్దు. నిన్ను సృజించిన దేవుడి ఆత్మ నీలో ఉంది. ఎప్పటికైనా నీ తల పైకెత్తుతాడు. కొట్టి చప్పట్లు. నీ తల పైకెత్తటానికి నా దేవుడు నీతో ఉన్నాడు. కనుక ఆత్మ లేకపోవడం వల్లే అద్భుతాలు జరగట్లేదు, ఆత్మ లేకపోవడం వల్లే స్వస్థతలు జరగట్లేదు, ఆత్మ లేకపోవడం వల్లే మనిషి పాపాన్ని మానుకోవట్లేదు, ఆత్మ లేకపోవడం వల్లే రాంగ్ రూట్లోకి వెళ్ళిపోతున్నారు. దేవుని ఆత్మ అభిషేకం లేకపోవడం వల్లే దరిద్రులుగానే ఉంటున్నాడు. 3,000 రూపాయల జీతం 3,000గా ఉంటుంది, 10,000 10,000గా ఉంటుంది. ఎప్పుడూ ఒక 20,000 30,000 రావట్లేదు. ఆ ఒక్క సైకిలే, ఆ బండే, ఆ మోటార్ సైకిలే, ఆ చేపే, ఆ రేకుల షెడ్డే, ఆ బట్టలే, ఆ చీరే, ఆ షర్టే, ఆ ప్యాంటే, ఆ ఉద్యోగమే, అదే తప్ప మార్పు ఏమీ లేదు. ఎందుకో తెలుసా? నువ్వు చీలమండలం లోతులోకి వచ్చినా, మోకాళ్ళ లోతులోకి వచ్చినా, మల లోతులోకి వచ్చినా పూర్తిగా మునిగే అనుభవంలోనికి రాలేదు. నువ్వు పూర్తిగా మునగగలిగితే, అభిషేకంతో నింపబడగలిగితే దేవుని దగ్గర ఉన్న దానిని ఇదంతా నా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. He will give you whatever you want. He will provide you whatever you need. ఏది నీకు అవసరమో, ఏది నీకు కావాలో నా యేసు నీకు దయచేస్తాడు. ఎవరైనా దేవుని ఆత్మతో ఆరాధిస్తూ ఉంటే, భాషలు మాట్లాడుతూ ఉంటే కుర్రోలు చూసి ఆ వ్యక్తిగా పక్కలాడ నవ్వడం తప్ప అందులో ఉన్న మాధుర్యం తెలియదే, అందులో ఉన్న అభిషేకం తెలియదే, అందులో ఉన్న మధురమైన అనుభవం తెలియదే. నువ్వు దేవుని ఆత్మతో కూర్చో. ఈదగలిగిన లోతులోనికి వచ్చి దేవుని ఆత్మతో మోకాల లోతులోనికి రా. నీకు గడియారం నీకు కనబడకుండానే 3 గంటల తర్వాత నువ్వు ఆమేనంటావు. స్తోత్రం చెప్పు. ఇక్కడ దేవుని ఆత్మతో ఈరోజు నువ్వు కూర్చోగలిగితే నీకు 5 అయినా కానీ ఏమనిపించదు, ఆకలి వేయదు.
స్తోత్రం చెప్పండి. ఆకలి వేయదు, దాహం మీద ఉండదు, తిండి మీద ఉండదు, భార్య మీద ఉండదు, భర్త మీద ఉండదు, పిల్లల మీద ఉండదు. యువర్ స్పిరిట్ విల్ మింగిల్ విత్ ద హోలీ స్పిరిట్. నీ ఆత్మ దేవుని ఆత్మతో ఏకమైపోతుంది. గొడ్డు చేపట్ల గట్టిగా దేవుని ఆత్మతో ఏకమవుతుంది. తెలియలేని భారం అంతా నిన్ను విడిచి వెళ్ళిపోద్ది. అలో నేను పట్టి పిడుస్తున్నటువంటి అపవిత్రాత్మలు నిన్ను విడిచి వెళ్ళిపోతూ ఉంటాయి. ఈదగల లోతు. ఏ లోతు చెప్పండి? దేవుని ఆత్మతో నడిపించబడుతున్న వ్యక్తి ఎప్పుడు సత్యంగానే ఉంటాడు, ఎప్పుడు యథార్థంగానే ఉంటాడు, ఎప్పుడు ప్రేమగానే ఉంటాడు. ఆ వ్యక్తిని ఎవ్వరు ఎప్పుడు ఎన్నడూ కదిలించలేరు. పాస్టర్ గారండి, మేము మోకాళ్ళ లోతులో ఉన్నాం, సరిపోదు. అయ్యా మేము పీకల లోతు నడుము లోతులోకి వచ్చాం, సరిపోదు. మరి చీలమండల లోతు అన్నారు, వచ్చాం, సరిపోదు. ఏ లోతులో రావాలి? పూర్తిగా ఈదగల లోతులోనికి వస్తేనే నువ్వు పరిపూర్ణం అవుతావు, నువ్వు పరిశుద్ధుడు అవుతావు. స్తోత్రం కలుగునుగాక. చెప్పండి, రెండు చేతుల పైకైతే. డచ్ దేశానికి సంబంధించినటువంటి కొంతమంది టీము, జాగ్రత్తగా మీరు ఆలకించారు, డచ్ దేశానికి సంబంధించిన ఆ టీం ఏం చేశారంటే, ఒకరోజు మరి సెయింట్ పీటర్బర్గ్ అనేటువంటి ఒక దేశానికి అక్కడ విపరీతమైన ఓడలు ఉంటాయి అన్నమాట. ఆ ఓడల్లో నుండి వీళ్ళందరూ అక్కడ దిగి వ్యాపారం చేసుకుంటూ ఒక చిన్న కుటీరం ఉండేదన్నమాట. ఆ కుటీరంలోకి వెళ్ళి రెస్ట్ తీసుకొని టీలు కాఫీలు తాగి ఒకరోజు 2 రోజులు ఉండి వెళ్ళిపోతూ ఉండేవారు డచ్ వారు. ఈ లోపల ఒక 10 మంది ఆ కుటీరానికి వెళ్ళిన తర్వాత ఈ 10 మంది టిఫిన్ చేశారు, భోజనం చేశారు, అన్నీ అయిపోయి అందులో ఒక ఆయన దరిదాపుగా 5000 ఆ రూబెల్స్ అంట, డచ్ యొక్క డాలర్ని, ఆ రూబెన్స్ యొక్క డబ్బుల మూట అక్కడ మర్చిపోయాడు. మర్చిపోయిన తర్వాత ఈ లోపల ఎవరి దారి అంటే వెళ్ళిపోయారు. ఆ డబ్బుల మూట, ఆ యొక్క 5000 రూబెల్స్ అనేటువంటి కాయిన్స్, ఆ కాగితాలు, ఆ డబ్బులన్నీ కూడా అందులో ఉన్నాయి, ఆ టేబుల్ మీద ఉన్నాయి. అక్కడ పనిచేస్తున్నటువంటి ఒక ఆమె ఏం చేసిందంటే అవన్నీ చూసి దాని దగ్గరికి వెళ్ళి చూసిన తర్వాత అవన్నీ తీసింది. పరిశుద్ధాత్మ దేవుడు ఆమెతో మాట్లాడుతున్నాడు. ఏంటో తెలుసా? ఇవి నీవి కావు గనుక బీరువాలో భద్రపరచు. స్తోత్రం చెప్దాం గట్టిగా. ఇవి ఎవరివి? ఇవి ఎవరివి? ఎవరో ఒక ఆయన మర్చిపోయాడు గనుక అవి నీవి కావు గనుక బీరువాలో పెట్టమంటే బీరువాలో దాచిపెట్టింది. నిజంగా కొన్ని దినాలు అయిపోయింది, 1 సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు గడుస్తుంది. తినడానికి ఇంట్లో ఏమీ లేదు, కొన్ని అప్పులు కూడా పాలైపోయింది. ఆమె ఆత్మ పీకేస్తుంది, లాగుతుంది. వెంటనే బీరువాలో డబ్బులు ఉన్నాయి కదా, వెంటనే తీసుకో ఖర్చు పెట్టుకోమని చెప్తే మరలా దేవుడు ఆమెతో మాట్లాడుతున్నాడు, ఆ డబ్బులు నీవు కావు, డోంట్ గో దేర్ అండ్ టచ్ దెమ్, వాటిని ముట్టొద్దు అని చెప్పినప్పుడు దేవుని ఆత్మకు లోబడి వెంటనే ఆమె ఏం చేసిందంటే అలాగే ప్రార్థన పూర్వకం ఉంది. కష్టాల్లో, బాధలు, ఇరుకులు వస్తున్నాయి, ఇబ్బందులు వస్తున్నాయి, అప్పులు ఉంటున్నాయి. అయినా కానీ ప్రభా ఈ డబ్బు మూట ఎవరితో మరలా అతను తీసుకురమ్మని చెప్పి అతని కోసం ఆమె ప్రార్థన చేయడం మొదలు పెడుతుంది. 7 సంవత్సరాల తర్వాత అందులో ఒక 4 వ్యక్తులు షిప్లో నుంచి ల్యాండ్ అయ్యి అక్కడికి వచ్చి ఆ కుటీరంలో మరి కాఫీ తాగుతున్నటువంటి ఆ వ్యక్తిలో మాట్లాడుకుంటూ ఉన్నారు. అందులో ఈమె కూడా వాళ్ళందరికీ సర్వ్ చేస్తుంది. ఆ కుటీరం ఆమెదే కాబట్టి అందులో ఒక ఆయన, నేను 7 years బ్యాక్ వచ్చినప్పుడు నా దురదృష్టవశంతో ఇక్కడ 5000 రూబెన్స్ ఆ డబ్బుల మూట వదిలేసి వెళ్ళిపోయాను, నా దురదృష్టం నిజంగా అని మాట్లాడుకుంటూ ఉంటే ఆ మాట ఈమె ఆలకించి అక్కడికి వచ్చి ఆయనతో చెప్తున్న మాట ఏంటో తెలుసా? నీ మూట ఎక్కడికి వెళ్ళిపోలేదు, భద్రంగా నా దేవుడు దాచిపెట్టాడు అన్నదట. నా మూట నువ్వు దాచిపెట్టాడు, ఏం మాట్లాడుతున్నావు నేను, నీకు తెలుసా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంటే, లేదు నేను నమ్మిన పరిశుద్ధాత్మ దేవుడు గత ఎన్ని సంవత్సరాలు అయింది బాబు మీరు వచ్చా అంటే 10 years బ్యాక్ అయింది. ఎంతమంది వచ్చారని అడిగింది. 10 మంది వచ్చాం. అందులో మరి ఏమిటి ఎలా వదిలేసావంటే ఒక మూట ఇక్కడ వదిలేసాను అన్నాడు. ఇంకో మాట అన్నాడు అతను, నా యొక్క వాచీ పెట్టుకున్నాను కదా, ఈ వాచీకి నాకు పైన ఒక ముద్ర ఒకటి ఉంటుంది, ఈ ముద్రను నేను ఆ మూట మీద వేసాను. ఖచ్చితంగా నా వాచి ముద్ర ఆ మూట మీద ఉంటే, ఆ స్టాంప్ దాని మీద ఉంటే ఖచ్చితంగా ఆ మూట నాదే అన్నాడు. స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు ఆమెతో మాట్లాడుతున్నాడు. నీవు కోరుకునే వ్యక్తి వచ్చాడు, నీవు ఇవ్వవలసినటువంటి సొమ్ము అతనికే అని లోపలికి వెళ్ళి తీసినప్పుడు ఆ బీరువాలోంచి ఆ మూట అంతా అతని చేతికి ఆమె అప్పచెప్పింది. స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా, వెంటనే అతను ఏం చేశాడు తెలుసా? ఆ మూట విప్పాడు, సంతోషంగా ఆనందంగా ఉన్నాడు. అందులో చాలా వరకు డబ్బులన్నీ కూడా ఉన్నాయి. అందులో సకానికి సగం డబ్బులు ఆ వృద్ధురాలికి, ఆ క్రైస్తవురాలికి, ప్రభు నమ్ముకున్న ఆమెకు సగం డబ్బులు ఇచ్చేసాడు. స్తోత్రం కలుగునుగాక. నేను ఇక్కడ ఏం మాట చెప్తున్నానంటే, దేవుని ఆత్మ ఏది చెప్పితే మనం అది చేస్తే మన జీవితాల్లో దేవుడు అద్భుతాలు చేస్తాడు. పరిశుద్ధాత్మ అనుభవంలోనికి నువ్వు రాగలిగితే హల్లెలూయా, నీ జీవితాన్ని దేవుడు ధన్యకరంగా మారుస్తాడు.
ఎప్పుడు దేవుని ఆత్మ పాపం చేయమని చెప్పదో, ఎప్పుడు అబద్ధాలు ఆడమని చెప్పదో, మోసం చేయమని చెప్పదో, పొరుగువారి సొమ్ము కాచేయమని చెప్పదో, ఎప్పుడు దేవుని ఆత్మ నష్టాన్ని కలిగించదో, ఎప్పుడు దేవుని ఆత్మ అసత్యంలో నడిపించదో, ఎప్పుడు దేవుని ఆత్మ దురుద్దేశం కలిగి ఉండదో, ఎప్పుడు దేవుని ఆత్మ నిన్ను పాతాళానికి నెట్టివేయదు కానీ నిన్ను పైకి ఎత్తుతుంది నా దేవుని ఆత్మ. పరిశుద్ధ ఆత్మదేవుడు ఆమెతో మాట్లాడుతున్నాడు, ఇది నీది కాదు కనుక వారిదనగానే. ఎన్ని సంవత్సరాలు దాచిపెట్టిందండి? చెప్పండి గట్టిగా, ఎన్ని సంవత్సరాలు చెప్పండి? 7 సంవత్సరాలు ఆ డబ్బంతా కూడా బీరువాలో దాచిపెట్టగా తీసివ్వగానే అతని ముఖంలో సంతోషమో ఆనందమో ఎంతగానో దేవుని కృప అతని మీద కుమ్మరించబడ్డ. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఒకరోజు బట్టలన్నీ సర్దుకొని ఏదో ఊరు మీటింగ్ వెళ్ళిపోతున్నాను, ఇదే దారంట. ఆ బట్టలు మంచి బట్టలు పెట్టుకున్నా, మన షర్టు పెట్టుకున్నాను, షర్టు ప్యాంటు, తర్వాత మరి వేసుకోవడానికి ఒక లుంగి అన్నీ పెట్టుకుని వెళ్ళిపోతున్నాను బండి మీద. వెళ్ళిపోతూ ఉంటే రుషికొండ దాటిన తర్వాత ఒక ఆయన బట్టలు లేకుండా రోడ్డు మీద ఉన్నాడు. అతన్ని దాటేసి గీతం కాలేజ్ దగ్గరికి వెళ్ళిపోయాను. మరలా దగ్గరికి ఏంటంటారు, ఏ కొండది, కైలాసగిరి, ఆ కొండ దగ్గరికి వెళ్ళిపోతుంటే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, అలా బట్టలు లేకుండా రోడ్డు మీద ఆ వ్యక్తిని వదిలేసి వెళ్ళిపోతావా? ఇదేనా నేను నీకు సేవ పిలుచుకున్నది, ఇదేనా నీకు నేర్పించింది అనగానే ఏం చేయమంటావు ప్రభు అంటే, అర్జెంటుగా అందులో తీసుకున్నటువంటి ఒక డ్రెస్ బట్టలు అన్నాడు. మరలా అక్కడి నుంచి బ్యాక్ వచ్చి ప్రియులారా అతను రోడ్డు మీద బట్టలు లేకుండా పిచ్చోళ్ళ తిరుగుతూ ఉంటే అతని దగ్గరికి వెళ్ళి ప్యాంటు షర్టు అక్కడ పెట్టగా పరిగెత్తుకుని వచ్చి ఆ ప్యాంట్ వేసుకున్నాడు, షర్ట్ వేసుకున్నాడు. చాలామంది ప్రజలు రోడ్డు మీద వెళ్ళిపోతున్నారు, ఆటోల మీద వెళ్ళిపోతున్నారు, బస్సు మీద వెళ్ళిపోతున్నారు, నగ్నంగా కనబడుతున్నటువంటి ఆ వ్యక్తిని చూస్తున్నారు తప్ప ఎవరు పట్టించుకోవట్లేదు. ప్రియులారా, మెనీ టైమ్స్ ద హోలీ స్పిరిట్ ఇస్ స్పేరింగ్ యూ. చాలాసార్లు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ప్రేరేపిస్తున్నాడు కానీ నువ్వు చేయట్లేదు. చాలాసార్లు దేవుని ఆత్మ నీతో మాట్లాడుతుంది కానీ నువ్వు చేయట్లేదు. మనకున్నటువంటి లక్షణం ఏంటో తెలుసా? అపవిత్రాత్మ మాటలు వింటాము, దేవుని ఆత్మ మాట ఆలకించము. సో మెనీ టైమ్స్ హి ఈస్ ఎంకరేజింగ్ యూ, ఇన్స్పైరింగ్ యూ టు డూ గుడ్. మంచి చేయడానికి దేవుడు నిన్ను ప్రేరేపిస్తున్నప్పుడు ఆ మంచితనాన్ని పక్కన పెట్టేసి చెడు చేయడానికి బయలుదేరి వెళ్తున్నావు. ఈరోజు దేవుని వాక్యం ఆలకిస్తున్న వ్యక్తిగత జీవితంలో దేవుని ఆత్మ ఏమి చెప్పిందో అది చేయగలిగితే అసాధ్యాలు ఇంట్లో సాధ్యంగా మార్చబడతాయి. పేదలకు నీ ఇంటిలో ధనవంతులుగా దేవుడు చేస్తాడు. నిరుద్యోగ సమస్య నీ ఇంట్లో ఎక్కడ కనబడదు. నీ ఇంట్లో తగువలు ఉండవు, గొడవలు ఉండవు, అసత్యమైనవి ఏవి కనబడవు. ఎందుకో తెలుసా? యూ నీడ్ టు లీడ్ బై ద హోలీ స్పిరిట్. యూ మస్ట్ హ్యావ్ టు లీడ్ బై ద హోలీ స్పిరిట్. ఖచ్చితంగా నీవు దేవుని ఆత్మ చేత నడిపించబడాలి. చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని నామాన్ని మహిమపడదాం. యూ జస్ట్ లీడ్ బై ద హోలీ స్పిరిట్. ఏమీ లేదు ప్రభా, నీ ఆత్మతో నడిపించబడతానయ్యా. ఓ ఫిల్ మీ లో, నన్ను నింపు ప్రభా, నన్ను అభిషేకించు ప్రభా, నన్ను తాకు ప్రభా, నన్ను వాడుకో ప్రభా. నా భార్యకు పరిశుద్ధుడిగా కనబడాలి, నా భర్తకు ఒక పరిశుద్ధురాలుగా కనబడాలి, నా పిల్లలకు ఓ పరిశుద్ధురాలు పేరెంట్స్గా కనబడాలని. ఇఫ్ యు ఒబే ద హోలీ స్పిరిట్, దేవుని ఆత్మకు నీవు నేను మనము విధేయులమవుతే, ఈదగల లోతులో ఉంటే, పూర్తిగా మునిగితే ఈ లోకాన్ని దేవుని చేతిలో పెడతాడు. కృంగిపోతున్న నీకు కృపను చూపిస్తాడు, పడిపోతున్న నీ తలను పైకెత్తుతాడు. రోమాపత్రిక 8వ అధ్యాయం 9వ వచనములో ఒకసారి తరుగుతాముడా. రోమాపత్రిక 8వ అధ్యాయం 9వ వచనం, ద బుక్ ఆఫ్ రోమన్స్ చాప్టర్ 8 వర్స్ 9లో అంటున్నాడు. చదువమ్మ చెల్లమ్మ, తీ గట్టిగతి త్వరగతి. 8:9లో అంటున్నాడు. ఏమన్నాడు? మూసేసావా సుగుణ బైబిల్? గొడవలేని పని. తెరువు 8వ అధ్యాయం 9వ వచనం. బాబు ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? కదలకూడదు, నేను వాక్యం చెప్పిన వాటర్ గీటర్ లేదు, కూర్చోలాగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రోమా 8:9లో పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. ఆమేన్. నువ్వు చెప్పండి అమ్మ, ఏంటమ్మా? దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు. తర్వాత ఎవడైనను దేవుని ఆత్మ లేనివాడైతే వారు ఆయన వారు. ఇప్పుడు మనము దేవుని వారమా సైతాని వారమా? చెప్పండి గట్టిగా, ఎవరి వాళ్ళమో కొంచెం గట్టిగా చెప్పండి. దేవుని వారం అయితే దేవుని ఆత్మతో నింపబడాలి. ఎవరైనా ఆయన వారు కావాలనుకుంటే వాళ్ళందరూ కూడా దేవుని ఆత్మతో నింపబడాలి, దేవుని అభిషేకంతో నడిపించబడాలి, దేవుని ఆత్మీయ వరాలను కలిగి ఉండాలి, దేవుడు చెప్పింది చెయ్యాలి. లేదు పాస్టర్ గారు మీరేమనుకుంటా అనుకో, నేను ఏం చెప్పినా చెయ్యను అంటే నువ్వు దేవుడి వారము కావు. స్తోత్రం కలుగునుగాక. చాలాసార్లు పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తున్నాడు. రోడ్డు మీద వెళ్ళిపోతుండేటప్పుడు అది అడుక్కున్న ఆయన ఉన్నాడు, ఒక 100 రూపాయలు ఇవ్వచ్చు కదా అంటే, దేవుని ఆత్మకు లోబడవు నీవు. చిల్లర లేదు, నువ్వు దేవుడితో చెప్తావు. నువ్వు ఏమని తెలుసా? ఏసయ్యా ఏమో అనుకోవద్దు, చిల్లర డబ్బులు లేవు. స్తోత్రం కలుగునుగాక.
పాస్టర్ గారు కానుకలు పెట్టాడు 2008 నుంచి ప్రారంభించే పరిచర్య, కానుకలు వేయండి అంటే వేద్దామా తీయ 100 రూపాయల కాయంతో 10 మార్చు, నీకు 10 నా 10 నీకు 10 నీకు 10 అయిపోయింది. దేవుని ఆత్మ నీతో మాట్లాడుతుంది. ఈ వారమైన ఒక 100 రూపాయలు 500 వేయంటే అయిన ప్రభా. ఎలాగ అతను దశమాగా ఎత్తున్నాను కదా. ఒక ఆయన ఇలాగే చర్చ్ ఓపెన్ చేయడానికి ప్రార్థన చేయడానికి వచ్చాడు. పాస్టర్ గారు 10 రూపాయలకు ఒక కానుక పెట్టాట, 20 రూపాయలకు ఒకటట, 50 రూపాయలకు ఒకటట, 100 రూపాయలకు ఒకటట. మన చర్చ్ ఓపెన్ చేసిన పాస్టర్ గారు ఎవరు, మన ఏం పేరు అతని పేరు, మోహన్ రావు గారు. అతని చర్చిలో అలాగ ఉంటాయట. 10 రూపాయల దగ్గరికి అలాగే వెళ్ళాలట, 20 రూపాయల దగ్గరికి ఇలాగ వెళ్ళాలట, తర్వాత 50 రూపాయలకేమో ఒక పెట్టాట. ఎందుకంటే ఇదేదో బాగుందిరా బాబు అనిపించింది. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మన వాళ్ళు మారట్లేదు కాబట్టి, దేవుని ఆత్మకి విధేయులు కాగులు కాబట్టి. నేను 2008 10 వేసాను, ఇప్పుడు ఆ 10 వేస్తాను, 20 వేసాను, 20 వేస్తాను, 50 వేసాను, 50. నేను మారను, నేను ఎవరి మాట వినను. ప్రియులారా, కానుకల కోసం మాట్లాడట్లేదు కానీ రోడ్ల మీద చాలామంది పేదవారు ఉన్నారు, అడుక్కున్నవారు ఉన్నారు, ఇబ్బందులో ఉన్నారు, ఇరుకులో ఉన్నవారు ఉన్నారు. వాళ్ళందరినీ ఆదరించవలసినటువంటి బాధ్యత, దేవుని మాట వినవలసిన బాధ్యత నీదే. చెప్పండి గట్టిగా, స్తోత్రం కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా. ఒకరోజు 500 రూపాయల కాయంతో, 100 రూపాయల కాగితం, 50 రూపాయల కాయంతో, 20 రూపాయల కాగితం, 10 రూపాయల కాగితాలు గొడవలు అవుతున్నాయట. 500 రూపాయల కాగితం అన్నదట, నీ స్టేటస్ ఏంటో నీకు తెలుసా అన్నదట. ఏంటి చెప్పంటే, నేను ఎక్కువగా పెద్దల ఇంట్లో ఉంటాను అన్నదట. రాజుగారి ఇంట్లో ఉంటాను అన్నదట. ఈ లోపల 100 రూపాయల కాగితం అన్నదట. నా స్టేటస్ ఏంటో తెలుసా అన్నదట. నీ స్టేటస్ ఏంటి, వ్యాపారస్తులు ఇంట్లో ఉంటాను అన్నదట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 50 రూపాయల కాగితం అన్నదట. నా స్టేటస్ ఏంటో తెలుసా, నీ స్టేటస్ ఏంటి, ఎక్కువగా నేను కండక్టర్ చేతిలోని, అలాగే ట్రైన్ టికెట్లు ఇస్తారు కదా వాళ్ళ చేతిలోనే ఉంటాను, అక్కడక్కడే నేను ఉంటాను అన్నదట. మీరు అందరు నోరు మీయండ్రల్లా నా స్టేటస్ ఏంటో తెలుసా అని 10 రూపాయలకి అయితే అన్నదట. ఏంటి నీ స్టేటస్, చర్చిలో ఉంటాను అన్నదట. ఎక్కువగా నేను చర్చిల్లో కనబడతాను, చర్చిల్లోనే ఉంటాను, పాస్టర్ గారు కానుకలు పెట్టోనే ఉంటాను, నన్ను ఎవడో కదపడో, నన్ను ఎవడో మెదపడో, నా యొక్క స్థితి ఎవడో మార్చడో, నేను మారను అన్నదట. వీళ్ళందరూ అన్నారట, అది నువ్వే గొప్పదాను అన్నదట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియులరా, చాలా సందర్భాల్లో దేవుని ఆత్మ నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు చేయట్లేదే. చాలా సందర్భాల్లో పరిశుద్ధాత్మ దేవుడు ఎన్నిసార్లు నీతో మాట్లాడలేదు, ఎన్నిసార్లు నిన్ను అభిషేకించలేదు, ఎన్నిసార్లు నీ మీద కృప కుమ్మరించలేదు. హల్లెలూయా. ఈరోజు చెప్తున్నాను, దేవుని ఆత్మ కలిగి, హల్లెలూయా, 2024 సంవత్సరం ఎండింగ్ కల్లా మన సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తికి ఒక మంచి ఉద్యోగం ఇచ్చి దేవుడు నిలబెట్టబోతున్నాడు. చప్పట్లు కొట్టి గట్టిగా చేతులు చేద్దాం. ప్రభా 2 చేతులు చేపని పైకి, యేసయ్యా చెప్పండి, 2 చేతుల పైకి చెప్ప, యేసయ్యా నా కుటుంబానికి ఉద్యోగము ఇచ్చినందుకు స్తోత్రములు, నాకు ప్రమోషను ఇచ్చినందుకు స్తోత్రములు, నా శాలరీని పెంచినందుకు స్తోత్రములు, నీ ఆత్మకు లోబడతాను ప్రభువా. పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటను మీ జీవితంలో నెరవేర్చునుగాక. పక్కలకి చేయించి చెప్పండి, ఇది నీ జీవితంలో దేవుడు చేయబోతున్నాడని చెప్పండి. ఈ నీ జీవితంలో దేవుడు చేయబోతున్నాడు. ఈ మేలు నీ చేతి ఇస్తా గారు చెప్పండి పక్క ఆమెకి. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. 2 చేతుల పైకెత్తి హల్లెలూయా. అపోస్తలుల కార్యాలు 4వ అధ్యాయం 8వ వచనాన్ని, 4వ అధ్యాయం 8వ వచనం, ఒకరు 10వ అధ్యాయం 44వ వచనం మరొకరు చదువుదాం. త్వరగా వెళ్ళిపోతున్నాం. మన సూపర్ ఫాస్ట్లో కొంచెం ఓపిక పెట్టండి. 4వ అధ్యాయము 8వ వచనమా, పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఇట్లా, నేను పెద్దలారా చూడండి, పేతురు పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. అక్కడి నుంచి ఆఫ్ చేయండి. 10వ అధ్యాయం 44వ వచనంలో, అపోస్తలుల కార్యాలు 10:44 చదవండి. పేతురు ఈ మాట ఇంకా చెప్పుచుండగా అక్కడ ఉన్నవారందరికీ దేవుని ఆత్మ ఏం చేసిందట, పరిశుద్ధాత్మ వారి మీదకి దిగి వచ్చిందట. స్తోత్రం కలుగునుగాక. అమ్మ, మామూలుగా వాక్యం చెప్పితే ఒకలాగుంటుంది, దేవుని ఆత్మతో నిలబడి మాట్లాడితే మరోలా ఉంటుంది. దేవుని ఆత్మతో నిలబడి పేతురు వాక్యము చెప్పగా 119 మంది ప్రార్థన చేయగా అక్కడ గొప్ప కార్యాలు జరిగాయి. 3000 మంది యేసు క్రీస్తు ప్రభు వారిని సొంత రక్షకునిగా అంగీకరించారు.
నమ్మిన వారి గట్టిగా చప్పట్లు కొట్టండి. 3,000 మంది 3,000 మంది 3,000 మంది మారడానికి గల కారణం ఏమిటో తెలుసా? పరిశుద్ధాత్మతో నింపబడిన పేతురు. హల్లెలూయా. ఇఫ్ యూ గో టు ద అవుట్ రీచ్, బయటికి వెళ్తున్నప్పుడు సువార్త చెప్తున్నప్పుడు ఆ మాట దేవుని ఆత్మతో కలిగినదై ఉండాలి. ప్రార్థన అది దేవుని ఆత్మతో చేయబడినదై ఉండాలి. సువార్త దేవుని ఆత్మ కలిగినదై ఉండాలి. వాక్యము దేవుని ఆత్మతో కూడినదై ఉండాలి. అలా దేవుని ఆత్మతో ప్రసంగించగా 3,000 మంది మారారట. అలా ఒకరు కాదు, ఇద్దరు కాదు, 10 మంది కాదు, 20 మంది కాదు, 40 మంది కాదు. అలా చదువుకుంటూ రండి. There are 3,000 people were accepted Jesus as their personal savior and they were baptized in the name of Jesus. యేసు క్రీస్తు నామములో బాప్తిసం తీసుకోగా 3,000 మంది మారారట. అక్కడ సంసోనేమో ఆ యొక్క దలీలా వల్ల పడిపోయి, ఆ యొక్క పాపంలో పడిపోయి ఆ యొక్క గుడిని అంతా కూల్చేశాడు. అక్కడ 3,000 మంది చంపబడ్డారు. పేతురు ప్రసంగం ద్వారా 3,000 మంది మార్చబడ్డారు. పేతురు దేవుని ఆత్మతో నింపబడ్డాడు. దేవుని ఆత్మతో నింపబడి మాట్లాడు, దేవుని ఆత్మతో నింపబడి ప్రవర్తించు, దేవుని ఆత్మతో నింపబడి ప్రసంగం చేయి. దేవుని ఆత్మతో నింపబడి మాట్లాడితే ఎదుటి వ్యక్తి కఠినమైన వ్యక్తి అయినా దేవుడు మారుస్తాడు. పాపైన పరిశుద్ధునిగా మారుస్తాడు. దోషైనా నిర్దోషిగా మారుస్తాడు. కోపిష్టైనా, పాపిష్టైనా, రోగిష్టైనా, శాడిష్టైనా, సైకో అయినా యేసు నామములో మారిపోతాడు. ఎదుటి వ్యక్తి ఎంత కఠినమైన పరిస్థితుల్లో ఉన్నావో నీవు దేవుని ఆత్మతో మాట్లాడితే వారు గుండెలు బాదుకున్నారట. ఏం బాదుకున్నారు చెప్పండి? గుండెలు బాదుకొని, అయ్యలారా మేము ఏ మంచి కార్యాలు చెయ్యాలయ్యా, మమ్మల్ని ఏం చేయమంటారయ్యా? ఎంత ఆలకించిన తర్వాత మమ్మల్ని ఏమి చేయమంటారు? మీరు ఏం చేయాలో తెలుసా? ఈదగల లోతులోనికి రావాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అనుభవంలోనికి రావాలి. పరిశుద్ధాత్మతో నడిపించబడాలి. అలా నడిపించబడితేనే తప్ప మీరు దేవుని పిల్లల కారు అని చెప్పగానే 3,000 మంది ఒకసారి, 4,000 మంది ఒకసారి. ఎంతమంది అయ్యారు? పేతురు గారు సంఘంలో ఇప్పుడు ఎంతమంది? ఆల్మోస్ట్ ఎంతమంది చెప్పండి? 3 + 4 ఎంత? బాగా గట్టిగా చెప్పండి. నాకు లెక్కలు రావని మిమ్మల్ని అడుగుతూ ఉంటే 7,000 మంది సంఘం పేతురు గారు దేవుడు ఇచ్చాడు. స్తోత్రం కలుగును గాక. 7,000 మంది సంఘంలో కూడా ఎలా అంటే ఒక్కొక్కరు పవర్ఫుల్ వెపన్గా దేవుడు పేతురు వాళ్ళందరినీ తయారు చేశాడు. అమ్మ లేచిన పడి పాట పాడంటే చక్కగా పాడుతుంది, ప్రార్థన చేయంటే ప్రార్థన చేస్తుంది. బాబు ఏం చేస్తున్నావు? ఏంటి పొలం ఎలా పండింది? బాగా పండింది. అననీయ, సపరియా బాగున్నారా? బాగున్నాం. ఆస్తిపరులు ఉన్నారు, అండ్ పేదోళ్ళు ఉన్నారు, దరిద్రులు ఉన్నారు, ధనికులు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు. అన్ని రకాల 7,000 మంది సంఘాన్ని దేవుడు పేతురు గారు ఆ సంఘాన్ని నడిపిస్తూ ఉన్నాడు దేవుని ఆత్మతో. ఒకరోజు సంఘంలో ఒక సమస్య వచ్చింది. ఆ సమస్య ఏంటంటే భార్య భర్తలో తెలియక ఎరకగానే ఒక పొలం అమ్మారట. ఏమమ్మారు? పొలం అమ్మిన సంగతి భార్య భర్తకి తప్ప మరొక వ్యక్తి, మూడో వ్యక్తికి ఎంత సీక్రెట్గా దాచిపెట్టారో చూడండి ఆ రహస్యాన్ని. పొలం ఇద్దరు అమ్మారు, కలిపి అమ్మారు. భార్య భర్తలు మాట్లాడుకున్నారు. పాస్టర్ గారికి దేవుని డబ్బు పట్టుకెళ్దామని చెప్పేసరికి కొంత సొమ్ము తీసుకొచ్చాడు అననీయ. ఆ సొమ్మును చూశాడు పేతురు. అడుగుతున్నాడు, అననీయ ఈ పొలం అమ్మిన డబ్బులు ఇవేనా అని అడిగాడు. ఇవేనా అయ్యగారు అన్నాడు. రెండోసారి అడిగాడు, ఇవే అయ్యగారు అన్నాడు. మూడోసారి అడిగాడు, ఇవే అయ్యగారు అన్నాడు. అప్పుడు ప్రియులారా వెంటనే అబద్ధం ఆడను బట్టి అక్కడ అననీయతో పేతురు చెప్తున్న మాట తెలుసా? నువ్వు నన్ను మోసం చేస్తున్నావని అనలేదు. ఎందుకు? పరిశుద్ధాత్మ దేవుడిని మోసము. అందరూ ఈ మాట జాగ్రత్త, చాలా విచిత్రంగా ఉంటుంది. ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడిని మోసము చేస్తున్నాం అనగానే ఆ మాట వినగానే అననీయ చనిపోయాడు. అక్కడ ఇలాంటి యవనస్తులందరూ వెళ్ళి పెట్టి తీసుకొచ్చి అందులో పాతేసి శుభ్రంగా పెట్టేసి తీసుకెళ్ళి కప్పెట్టేసి మరలా ఎద మీదకి వచ్చి ప్రార్థనలో కూర్చొని ఆరాధన చేస్తూ ఉంటే అరగంట తర్వాత అమ్మగారు వచ్చారు. సప్పేరా మేడం గారు పరిగెత్తుకుంటూ వచ్చింది. అయ్యగారు ప్రైజ్ల దగ్గర ఆయన మూట తెచ్చాడు, డబ్బుల మూట తెచ్చాడమ్మా. ఎక్కడ పెట్టాడు దగ్గర? ఇదిగోనమ్మా. అడుగుతున్నాడు పాస్టర్ గారు, పేతురు గారు దేవుని ఆత్మ కలిగి, ఇదేనమ్మా సప్పేరా అన్నాడు. ఇదే అయ్యగారు అన్నది. ఆడవాళ్ళు మహా ఇంకా బాగా నటిస్తారు కదా, మా అమ్మ మీద ఒట్టండి, మా నాన్న మీద ఒట్టండి, మా పిల్లల మీద ఒట్టండి, దీని మీద ఒట్టండి, దాని మీద ఒట్టండి అనేసరికి మరలా ఆమెతో పేతురు గారు అంటున్నారు, సాతానుడు ఎందుకు నీ హృదయాన్ని ప్రేరేపించాడమ్మా? పరిశుద్ధాత్మ దేవుని ఎందుకు మోసము చేస్తున్నావు? యు ఆర్ చీటింగ్ ద హోలీ స్పిరిట్. యు ఆర్ నాట్ చీటింగ్ మీ. యు ఆర్ నాట్ చీటింగ్, యు ఆర్ చీటింగ్ యువర్ సెల్ఫ్. నీ అంతటి నీవు దేవుని ఆత్మను మోసం చేస్తున్నావు. వెంటనే మరో మాట పలగకుండా, క్షమాపణకి అవకాశం లేకుండా, ఫర్గివ్నెస్, దెర్ ఈజ్ నో ప్రివిలేజ్ అండ్ ఛాన్స్ టు ఫర్గివ్నెస్కి క్షమాపణకి అవకాశం లేకుండా అక్కడ ఆమె అలా చనిపోయింది. మరలా ఈసారి పురుషులు వచ్చారా? ఈసారి ఆడపిల్లలు వచ్చారు. ఆడపిల్లలు లేచారు. వెంటనే ఆడపిల్లలు ఆమెను పట్టుకున్నారు, స్నానం చేశారు, బట్టలు తొడిగారు, పెట్లో పెట్టారు, తీసుకెళ్లారు, గొయ్యి తీశారు, కప్పేసి వచ్చేసారు. ఈ మాట సంఘానంతటికి భయము కలిగించింది.
పరిశుద్ధాత్మ దేవుని మోసం చేయలేము. వీ కెనాట్ చీట్ ద హోలీ స్పిరిట్. దేవుని ఆత్మను మోసం చేయలేము. బైబిల్ ఒక చక్కటి మాట ఉంది ప్రియులారా, ఆ మాట మీకు ఒకసారి చదివించాలని ఆశపడుతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. 2 చేతుల పైకి స్తోత్రాలు చెబుదామా? హల్లెలూయా చెబుదాం. హల్లెలూయా గట్టిగా చెబుదామా? హల్లెలూయా. బైబిల్ సెలవిస్తుంది, ఒక చక్కటి మాట ఉంది. ఒకసారి మాట చదువుదాం. అపోస్తలుల కార్యాలు 13వ అధ్యాయము 9వ వచనాన్ని మనం గమనించినప్పుడు ప్రియులారా, అపోస్తలుల కార్యాలు 9వ అధ్యాయము 13వ అధ్యాయము 9వ వచనాన్ని మనం గమనించినప్పుడు ఒకసారి చదవండి ఆ మాట. పరిశుద్ధాత్మతో నిండిన వాడై సమస్త దుర్నీతితో నిండినవాడా, అపవాది కుమారుడా, ప్రభు యొక్క తిన్నని మార్గమును చెడగొట్టువాడా. మానవా, చెడగొట్టున మానవా, ఇదిగో ప్రభు తన చేయి నీ మీద ఎత్తి ఉన్నాడు. నువ్వు కొంతకాలము గుడ్డివాడవై సూర్యుని చూడక యుందువని చెప్పాను. వెంటనే మబ్బును చీకటి అతను కమ్మెను కనుక అతడు తిరుగుచు ఎవరైనా చేయి పట్టుకొని నడిపింతురా అని వెదుకూర్చుండెను. అంతటా అధిపతి జరిగిదాన్ని చూచు ప్రభు బోధకు ఆశ్చర్యపడి విశ్వాసం ఉంచిన. పై వచ్చిన చూద్దాం 8వ వచనం. అయితే ఆ ఏలుమ అధిపతిని విశ్వాసమును తొలగింపవాలని యత్నము చేసిన కానీ వారిని ఎదిరించెను. ఏలుమ అనే పేరు నాకు గారడీవాడని అర్థము. ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, అతడు కపటముతో దుర్మార్గముతో నిండిపోయాడట. అతనితో చెప్తున్న మాట ఏంటి తెలుసా? పౌలు తిన్నని మార్గాన్ని చెడగొట్టువాడట. ఏ మార్గాన్ని చెప్పండి? తిన్నని మార్గాన్ని చెడగొట్టువాడని ఎలుమునికి గద్దిస్తున్నాడు. ఏ ఆత్మ కలిగి దేవుని ఆత్మ కలిగి దేవునికి స్తోత్రం కలుగునుగాక. బైబిల్లో చక్కటి మాట ఉందన్న నా మాట ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభు వారు దూషిస్తే క్షమాపణ ఉందట. యెహోవా దేవుణ్ణి దూషిస్తే క్షమాపణ ఉన్నదట. హలో, యేసు ప్రభుని తిట్టేవారు బోళ్ళు మంది ఉన్నారు. ఇక్కడ చాలామంది తిట్టే మన ప్రభుని నమ్ముకున్నాం. ఎవడో తండ్రి ఎవడో అనేవాళ్ళే బోళ్ళు మంది ఉన్నారు. యేసు ప్రభుని ఏమైనాను పడతావో, తండ్రిని ఏమైనాను ప్రభు క్షమిస్తాడో. కానీ పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఏమైనా అంటే ఈ యుగమందైనను రాబోబో యుగమందైనను పాప క్షమాపణ లేదు అని చెప్పాడు. అందుకని దేవుని ఆత్మకు అంత ప్రాముఖ్యత ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను మరలా చెప్తున్నాను, ఈరోజు దేవుని ఆత్మ ఈదగల లోతుకు నువ్వు వెళ్ళగలిగితే, నింపబడగలిగితే, పౌలు వలె పేతురు వలె దేవుని ఆత్మకు చోటివ్వగలిగితే ఆశ్చర్యమని కార్యాలు ప్రభు నీ జీవితంలో జరిగిస్తాడు. 19వ అధ్యాయం 2-6 వచనాలు అపోస్తలుల కార్యాలు 19వ అధ్యాయము 2-6 వచనాల్లో ఒక చక్కటి మాట ఉందో చదవండి ఒకసారి. పౌలు గారు దేవుని ఆత్మతో నింపబడిన తర్వాత వారు పరిశుద్ధాత్మను ఉన్నాడన్న సంగతే మేము వినలేదని చెప్పిరి. అప్పుడు అతడు అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిసం పొందుతున్నాడుగా. అందుకు పౌలు యోహాను తన వెనుక వచ్చువాని యందు అనగా యేసునందు విశ్వాసం ఉంచవలె ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమే బాప్తిసం ఇచ్చినని చెప్పాను. వారు ఆ మాటలు విని ప్రభువైన యేసు నామమున బాప్తిసమము. ఈ మాట తరువాత పౌలు వారి మీద చేతులుంచగా వారి పరిశుద్ధాత్మ వారి మీదకి దిగి వచ్చాను. ఈ మాట చెప్పండి, పరిశుద్ధాత్మ. అందరు చెప్పండి, పరిశుద్ధాత్మ వారి మీదకి దిగి వచ్చాను. అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకు ప్రవచించుటకు మొదలు పెట్టిరి. చప్పట్లు కొట్టండి ఇప్పుడు గట్టిగా. పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థించగా పౌలు గారి చేతులు వారి మీద వేయగా వారు భాషలు మాట్లాడడానికి, ప్రవచించటానికి, కార్యములు చేయటానికి వారు దేవుని కొరకు వాడబడ్డారట. హల్లెలూయా. ఈరోజు వాక్యం ఆలకిస్తున్న వ్యక్తిగత జీవితంలో చీలమండల లోతు సరిపోదు, మోకాలు లోతు సరిపోదు, మొల లోతు సరిపోదు. ఈదగల లోతులోనికి వెళ్ళవలసిందే, ఈదగల లోతులోనికి వెళ్ళవలసిందే. అలా వెళ్ళగలిగితే ఆశ్చర్యకరమైనటువంటి అభిషేకం నీవు పొందుకొని వెళ్తావు ఈ స్థలంలో ఉండండి. స్తోత్రం కలుగునుగాక. అమ్మ అన్నీ ఉంటున్నాయి కానీ ఇది లేదు. ఏది లేదు? పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే మాకు తెలియదు అన్నారట. అయితే పౌలు వారి మీద చేతుల నుంచి ప్రార్థన చేయగా
పిల్లలు దేవర్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్, దేవుని ఆత్మతో నింపబడ్డారు. యవనస్తులు దేవుని ఆత్మతో నింపబడ్డారు. వృద్ధులు దేవుని ఆత్మతో నింపబడ్డారు. టైం తెలియలేదు, భోజనమే లేదు, దేని మీద లేదు, ఒకటే వారి ధ్యాస, ఒకటే వారి భాష, ఒకటే వారి కలిగి ఉంది. దేవుని ఆత్మ వారిలో బలముగా పనిచేస్తుంది. గట్టిగా స్తోత్రం కలుగునగాక. ఒక తల్లి కుమార్తెగా నేర్పించింది ఏంటో తెలుసా? ప్రార్థన అభిషేకము. ప్రార్థించినప్పుడు కూతురికి ఒక చిన్న పాట నేర్పించింది. ఏంటో తెలుసా? మమ్మీ నువ్వు ప్రార్థించినప్పుడు నాకు ప్రార్థన నేర్పించమని అంటే, ఓ 10 సంవత్సరాల అమ్మాయి ఆ తల్లిని అడిగింది, నాకు ప్రార్థన నేర్పించమని అంటే ఏ ప్రార్థన నేర్పించి తెలుసా? ప్రభా నీ ఆత్మతో నింపు, అభిషేకించి వాడుకో. చెప్పండి, నీ ఆత్మతో నింపు, అభిషేకించి వాడుకో. నీ ఆత్మతో నింపి అభిషేకించి వాడుకో. నీ ఆత్మతో నింపి అభిషేకించి వాడుకో. ప్రతిరోజు ఒక 20 నుండి 25 నిమిషాలు దేవుని సన్నిధిలో ప్రార్థించడం నేర్చుకుంది. ఒకరోజు వాళ్ళ అమ్మ వెంటనే, అమ్మ డాడీ లేడు కనుక ఇంట్లోంచి బయటకు రావద్దు, గేట్ తీయొద్దు, ఒకసారి మార్కెట్కి వెళ్ళి వస్తాను, వెజిటేబుల్స్ అయిపోయాయి, ఇంట్లో వండుకోవడానికి ఉప్పు పప్పు కారం ఏది లేదు అని అనగానే, మమ్మీ నువ్వు వెళ్ళి మమ్మీ నేను ప్రార్థన చేసుకుంటానని ఆ గేటు పక్కనే తలుపు పక్కనే గేట్ వేసేసిన తలుపు పక్కన నిలబడి ప్రార్థన చేసుకుంటుంది. ప్రభా పరిశుద్ధాత్మతో నింపినని వాడుకో, పరిశుద్ధాత్మతో నింపినని వాడుకో అని ప్రార్థిస్తూ ఉంటే, ఒక ఆమెకు ఒంటి మీద బట్టలు లేకుండా పిచ్చి ఆమెలాగా అయిపోయి జిత్తంతా మీదకు వచ్చేసి ఒంటి మీద ఎలాంటి బట్టలు లేవు, ఈదులో నుండి పరిగెట్టుకొని వచ్చి ఈమె ఉన్నటువంటి ఆ పాప లోపల ఉంది, గేటు తీసుకుని లోపలికి వచ్చేసింది. లోపలికి వచ్చి పిచ్చి కేకలు వేస్తూ ఉంటే ఆ లోపల ఉన్నటువంటి అమ్మాయికి ఆ కేకలు వినబడి తలుపు తీసి హల్లెలూయా ప్రార్థనలో నుంచి లేచి బైబిల్ చేత పట్టుకొని ఆ బైబిల్లో ఆ పిచ్చామె మీద పెట్టి ప్రార్థన చేస్తుంది. హల్లెలూయా. ప్రభువా పరిశుద్ధాత్మ శక్తితో నింపి నన్ను వాడుకుంటున్నావు, వందనాలు. ఈమెలో ఉన్నటువంటి దయ్యము దురాత్మ యేసు నామములో పోవాలని ప్రార్థించగా, ప్రియులారా ఒక ఘనమైనటువంటి కార్యము ఆ ఇంట్లో దేవుడు జరిగించాడండి. తల్లి ఇంట్లో మార్కెట్ రాగా చాలామంది జనం ఉన్నారు. అక్కడ ఏమి జరిగిందో అని ఆందోళనతో బయటకు లోపలికి వస్తున్నప్పుడు, అమ్మ ఏమైందమ్మా అని అడిగితే చుట్టుపక్కల చెప్తున్నారు, ఇలాంటి కూతురిని కన్నందుకు ఎంతో అదృష్టవంతురాలు అమ్మ, మీ బిడ్డ ఎంత చక్కగా ప్రార్థన చేస్తుంది. ఆమె ప్రార్థన చేసుకుని లోపలికి వచ్చి ఈ పిచ్చి ఆమె మీద ప్రార్థించగా ఆమె వెంటనే పిచ్చి నుండి బయటకు వచ్చింది, విడుదల కలిగింది. తమిళ భాష మాట్లాడుతుంది. వీళ్ళందరూ తెలుగులో. ఒక తమిళాంటి ఉంటే ఆ ఇంటి వచ్చి ఆ ఇంట్లో ఉన్న చీర జాకెట్టు బట్టలను తీసుకొచ్చి ఆమెకు తొడగగా ఆమెకు ఆ లోపల ఉన్నటువంటి పిచ్చి అంతా పోయింది, మెంటలంతా పోయింది, ఆ దురాత్మ అంతా పోయింది, మంచిగా మాట్లాడగలిగింది. సిగ్గుతో తన శరీరాన్ని కప్పుకుంటుంది. ఆ ముందు ఆమెకు సిగ్గు లేదు, ఎందుకంటే చాలా దయ్యాలు ఆమెలో ఉన్నాయి, దురాత్మలు ఆమెలో ఉన్నాయి. శరీరం బట్టలు వేసుకున్నానా లేదా ఆమెకు తెలియదు, తల దూకున్నానా లేదా ఆమెకు తెలియదు. ఎప్పుడైతే దేవుని ఆత్మ ఆమెను తాకగలిగిందో ఆ చిన్న కుమార్తె ప్రార్థన ద్వారా ఆమెకు దేవుడు గొప్ప విడుదల ఇచ్చాడు. గట్టిగా స్తోత్రాలు చెబుదామా? అమ్మ నేను ఒకటి చెప్తున్నాను ఏంటంటే, దేవుని ఆత్మతో నడిపిస్తూ సంఘాలు చూడండి ఎలా ఉన్నాయో. ప్రపంచంలో పాల్ యాంగిచో గారని 16 లక్షల మంది అమ్మ చర్చి. ఎంతమంది? 16 లక్షల మంది విశ్వాసాలు కలిగిన సంఘం ఎవరిది? పాల్. అతడు దేవుని ఆత్మను బలంగా నమ్మే మనిషి. నమ్మినవారు గట్టిగా స్తోత్రాలు చెప్దామా? బైబిల్ మిషన్ దేవదాస్ అయ్య గారు దేవుని ఆత్మతో నింపబడుతున్న వ్యక్తి. కొన్ని లక్షల కోట్ల మంది సంఘాలు ఉన్నాయి బైబిల్ మిషన్. హల్లెలూయా. ఓసన్న మినిస్ట్రీస్ గుంటూరులో ఉంది యేసన్న గారి పరిచర్య. ప్రతి దైవ జనుడు దేవుని ఆత్మపూర్వంగా ఆత్మపూర్ణులై దేవుని పరిచర్య చేస్తున్నారు. వాళ్ళ కింద ఉన్న విశ్వాసులు కూడా అలాగే ఉన్నారు. సంఘాల్లోంచి యవనస్తులు పైకి లేచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి చర్చిలు కట్టబడి పరిచర్య ముందుకు వెళ్తుంది. హల్లెలూయా. కేవలం వారు డబ్బు మీద కాదు, పదవుల మీద కాదు, కులం మీద కాదు, మతం మీద కాదు, దేవుని మీద ఆధారపడి దేవుని పరిచర్య చేస్తున్నారు. ప్రియులారా ఈ పరిచర్యలు చూసుకుంటూ వెళ్ళని ఆంధ్రప్రదేశ్లో, భారతదేశంలో, ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా దేవుని ఆత్మతో నడిపించబడుతున్నటువంటి చర్చిలు పట్టవో. ఆమేన్ చెప్పు గట్టిగా. ఎందుకని చెప్పండి? అక్కడ కార్యములు ప్రభు చేస్తాడు, అక్కడ అద్భుతాలు ప్రభు చేస్తాడు, అక్కడ తన పని దేవుడు జరిగిస్తాడు. విశ్వాసం అంటే ఎలాంటి కార్యమని నీకు జరిగిస్తాడు దేవుడు. ఏమండి నేను మోకాలు లోతులో ఉన్నాను సరిపోదు, మొల లోతులో ఉన్నావో సరిపోదు, చీలమండలపు లోతులో ఉన్నావో సరిపోదు, ఈదగల లోతులోనికి రా. ఆ చిన్న పిల్ల వలె ప్రభువుని అడుగు, పేతురు వలె ప్రభువుని అడుగు, పౌలు వలె ప్రభువుని అడుగు. అడగగలిగితే ఖచ్చితంగా దేవుడు తన అపారమైనటువంటి ఆత్మ నీ మీద కుమ్మరిస్తాడు.
కుమ్మరిస్తాడు. ఆసక్తి కలిగినటువంటి వారు, ప్రభువా నన్ను వాడుకో, నీ ఆత్మాభిషేకం నాకు దయచే, నింపు వాడుకో అని ప్రభువుని అడగగలిగితే ఖచ్చితంగా దేవుని ఆత్మతో ఈ స్థలం నుంచి నువ్వు బయటికి వెళతావు. నీ ఇంటిని దేవుడు ఒక పరలోకంగా మారుస్తాడు. నీ చీకటిని పూర్తిగా తీసేస్తాడు. నీ దరిద్రాన్ని యేసయ్య తొలగిస్తాడు. మోకాలు వేద్దాం, నిలు మోకాల మీదకి వద్దాం. అందరూ 2 చేతులు పైకెత్తి ఒక 5 నిమిషాలు ప్రభువా నీకు వందనాలు, ఒక 5 నిమిషాలు వెనకాల కూర్చులో ఉండగలిగిన వారు కూడా మోకాలు వేయగలిగితే, ఈదగల లోతులోనికి నువ్వు రావాలనుకుంటే, నాకు ఈదగల లోతు కావాలి ప్రభువా, ఈదగల లోతులోనికి నేను రావాలనుకుంటున్నానయ్యా. ఐ నీడ్ యువర్ హోలీ స్పిరిట్, ఐ నీడ్ యువర్ అనాయింటింగ్, ఐ నీడ్ యువర్ అభిషేకము ప్రభువా. నీ అభిషేకముతో నన్ను నింపు ప్రభువా, నీ అభిషేకముతో నన్ను నింపు ప్రభువా. పిల్లలేమి పెద్దలేమి నీ యందు భయభక్తులు గలవారు అందరూ కూడా ప్రభువా నీకు వందనాలు. 2 చేతుల పైకెత్తే ఈదగలిగిన లోతులోనికి రాగలిగితే, ఈ వారంతో 4 ప్రసంగాలు అయిపోయాయి. ఆఖరి లోతు, ఈ లోతు ఏ లోతు అంటే నిన్ను అభిషేకించే లోతు, నిన్ను ముట్టే లోతు, నిన్ను తాకే లోతు, నీ బ్రతుకును కట్టే లోతు, నీ జీవితాన్ని మార్చే లోతు. ప్రభువా నీకు వందనాలు. చెయ్యి ఈదగల లోతు యేసు నామములో ఈదగల లోతులోనికి రా. ప్రభు నీతో మాట్లాడాడు ఎంతవరకు. ఆత్మ లేనివాడు నా వాడు కాదు. వచ్చరేంప సఖ్యముగాని ములుగులతో చేయి ప్రార్థన చేయి. నేను వదిలేస్తాను. ఈ వారం కొంచెం ఓపిక పట్టి ఒక 5 నిమిషాలు. థ్యాంక్ యూ జీసస్. ఇదిగో ఒక సహోదరికి దేవుడు భాషలు మాట్లాడే వరం ఇవ్వబోతున్నాడు. ఒక సహోదరుని దేవుడు స్వస్థపరచబోతూ ఉన్నాడు. కడుపులో ఉన్న ఆ యొక్క గర్భసంచిలో ఉన్న ప్రాబ్లమ్స్ యేసు నామములో రెగ్యులర్గా పీరియడ్లు కాకపోతుంది. చాలా ఇబ్బంది పడుతున్న ఒక సహోదరి మన మధ్యలో ఉంది. ప్రభు ఆమెను తాకబోతూ ఉన్నాడు. యేసు నామములో ఇప్పుడే ఇదిగో ఆ యొక్క గర్భసంచిలో ఉన్న ప్రాబ్లం నిన్ను విడిచి వెళ్ళిపోబోతుంది. యేసు నామములో నిన్ను విడిచి వెళ్ళిపోబోతుంది. థ్యాంక్ యూ లార్డ్. ఆ వ్యాధి ఇప్పుడే నిన్ను విడిచి వెళ్ళిపోబోతుంది. దేవుని ఆత్మతో నింపు. అడుగు ప్రభువా నింపు నాయనని అడుగు. యేసు నామములో ఓ రా బాబా. థ్యాంక్ యూ లార్డ్. నీకు కిడ్నీ సమస్యతో బాధపడుతున్న సహోదరుడు మన మధ్యలో ఉన్నాడు. చాలా పెయిన్ వస్తుంది నీకు. నా యేసు హస్తం వచ్చి నిన్ను తాకబోతూ ఉంది. హీల్ రైట్ నౌ. మోకరించి దయచేసి మోకరించి. ప్రభువా నీ ఆత్మ అభిషేకించేది నన్ను నింపు. అడగండి. ఆత్మతో నింపు. ఈదగల లోతులోనా ఏజ్కేలాగా మొల లోతు సరిపోదు. ఈదగల లోతులోనికి రా. థ్యాంక్ యూ లార్డ్. నీకు వందనాలు. ఒక ఆమె ప్రభు మన మధ్యలో చాలా నిరాశలో సమస్యలో ఉండి చనిపోతే మేలు అనుకుంటుంది. చాలా రోజులు బట్టి నువ్వు హత్యా ప్రయత్నాలు చేస్తున్నావు. ఫ్యాన్కి చున్నీ తగిలించుకొని తీసేసావు, తాడు తగిలించుకొని తీసేసావు. ఊరి పెట్టుకోయే పరిస్థితులలో బిడ్డల ముఖం చూసి ఆగిపోయావు. ఈరోజు నా దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. నా యేసు నిన్ను అభిషేకిస్తున్నాడు. నా ప్రభువు నీ ప్రాణాలు కాపాడుతున్నాడు. నీ భర్త వల్ల నీకు సుఖం లేదని తెలిసినప్పటికీ నా యేసు రక్తం వచ్చి నిన్ను తాకబోతూ ఉంది. నీవు మరణించడానికి వీల్లేదు నా సహోదరి. నువ్వు చచ్చిపోవడానికి వీల్లేదు. నువ్వు పడిపోవడానికి వీల్లేదు. నా యేసు చేతులు నన్ను రమ్మని పిలుస్తున్నాయి. సమస్యలు ఉన్నాయి కాదంటలేదు. నా యేసుకు నువ్వు కావాలి. ఈ యొక్క పగటి వేళ, ఈ ఉదయకాల సమయంలో నా యేసు నిన్ను ప్రేమతో పిలుస్తున్నాడు. రా నింపు. యేసయ్యా నన్ను నింపని అడుగు. చేతులు పైకి ఎత్తగలిగినటువంటి వారు హల్లెలూయా. వందనాలు. నా ప్రభు నిన్ను తాకాలనుకుంటున్నాడు. దైవమా నీకు స్తోత్రాలు. ఒక సహోదరుడికి దేవుడు ఇదిగో మరి ఇతరులకు సువార్త చెప్పే ఆ వరము దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. రిసీవ్ రైట్ నౌ. రిసీవ్. పొందుకో.
పొందుకో. రిసీవ్ రిసీవ్. అభిషేకమని బిడ్డల మీదకి దిగిరా ప్రభువా. నింపబడు నింపబడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అదిగో దేవుని ఆత్మ నీ నోటిలోనికి ఉచ్చరింప సఖ్యంగానే మూలుగులతో మాట్లాడబోతున్నావు. అన్య భాషలో ప్రవచన వరము, వివేచన వరము, వాక్కు శక్తి, బుద్ధి వాక్యము. రిసీవ్ 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 రైట్ నౌ. పొందుకో పొందుకో. చేతులపై కట్టు. కలుమోయ్ కలుమోయ్. యేసు రక్తం యేసు రక్తం యేసు రక్తం. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడా, నీ బిడ్డలను తాకబోతున్నావు తండ్రి. ఎదగల లోతులను తెచ్చావు ప్రభా. ఎదగల లోతులోనికి ఈ రోజు నుంచి నీ బ్రతుకు మారిపోతుంది. ఈ రోజు నుంచి నీ జీవితం మారిపోతుంది. ఈ రోజు నుంచి నా బలమైన అభిషేకం కుమ్మరా. రండి 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 పరిశుద్ధాత్ముడా. రండి 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 పరిశుద్ధాత్ముడా. చప్పట్లతో దేవుని నామాన్ని ఆరాధిద్దాం గట్టిగా. రండి 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 పరిశుద్ధాత్ముడా. 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 నా నాయకుడవు, నా బోధకుడవు, నా స్నేహితుడవు, నా పాపరివే. రండి 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 పరిశుద్ధాత్ముడా. రండి. కళ్ళు మూసుకోకపోతే నువ్వు దేవుని బిడ్డవు కాదు. కళ్ళు తెరిస్తే నువ్వు దేవుని బిడ్డవు కాదు. కళ్ళు మూసుకో. కళ్ళు మూసుకో. అభిషేకించబడు. ఓ రాబాబా. రండి 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 పరిశుద్ధాత్ముడా. రండి 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 రండి. బలముగా ఈచే గాలి వాలే మా పెదవులపైకి రండి దేవా. బలముగా వీచే గాలి వాలే నా పెదవులపైకి రండి దేవా. రండి 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 పరిశుద్ధాత్ముడా. రండి 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 పరిశుద్ధాత్మ. రండి 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 పరిశుద్ధాత్ముడా. రండి 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 పరిశుద్ధాత్ముడా. అగ్ని జ్వాలల వంటి నాలుక వాలే మా పెదవులపైకి రండి దేవా. అగ్ని జ్వాలల వంటి నాలుక వాలే మా పెదవులపైకి రండి దేవా. రండి 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 పరిశుద్ధాత్ముడా. రండి 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 పరిశుద్ధాత్ముడా. రండి 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 పరిశుద్ధాత్ముడా. రండి 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 రండి. అదిగో అదిగో స్వస్థత, అదిగో అదిగో అభిషేకము, అదిగో కృప, అదిగో కాపుదల. రండి 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 పరిశుద్ధాత్ముడా. రండి 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 పరిశుద్ధాత్ముడా. రండి 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 పరిశుద్ధాత్ముడా. రండి బాబా 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 బాబా. స్వస్థత స్వస్థత స్వస్థత. రండి 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 పరిశుద్ధాత్ముడా. రండి 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 బాబా 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 బాబా. రండి 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 పరిశుద్ధాత్ముడా. రండి 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 యేసు నామములో ఇప్పుడే బలమైన అభిషేకం. ప్రతి వ్యాధి, ప్రతి నొప్పి రిలీజ్ పవర్ పవర్. నింప 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 నింప. రండి 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 పరిశుద్ధాత్ముడా. రండి 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 పరిశుద్ధాత్ముడా. రండి 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 రండి. ఎదగల లోపు పాపము శాపము ప్రతి వ్యాధి ప్రతి వ్యాధి యేసు నామములో ప్రతి బలహీనత అపవిత్ర ఆత్మలు చీకటి శక్తులు దయ్యాలన్నీ పోతాయి. యేసు నామములో దురాత్మలన్నీ నేను విడిచి వెళ్ళిపోయే రోజు, దయ్యాలన్నీ వదిలిపోయే రోజు. రండి 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 పరిశుద్ధాత్ముడా. రండి 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 పరిశుద్ధాత్ముడా. రండి 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 రండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. బాబా 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 బాబా. యేసయ్యా నీ పిల్లలను తాకు. ఎవరికి స్వస్థత కావాలో, ఎవరికి విడుదల కావాలో, ఎవరి పాపములు క్షమించబడాలో
14 సంవత్సరాల నుంచి పట్టి పీడిస్తున్న దురాత్మ ఇప్పుడే నీకు విడుదల కలగబోతుంది. 7 సంవత్సరాల నుంచి పట్టి పీడిస్తున్న కోపం అనే ఆత్మ నేను విడిచి వెళ్ళిపోబోతుంది. కామం అనే ఆత్మ, అసూయ అనే ఆత్మ, స్వార్థం అనే ఆత్మ, అపవిత్రాత్మ, ప్రతి రోగము యేసు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఇప్పుడే నిన్ను విడిచి పోవులుగా. ఈ రోజు నుంచి ఒక క్రొత్త మనసుతో బయటికి వెళ్ళబోతున్నావు. నూతన మనసుతో బయటికి వెళ్ళబోతున్నావు. క్రొత్త ఆత్మను పొందుకొని వెళ్ళబోతున్నావు. మునుపు మాట్లాడినట్టుగా మాట్లాడవు, మునుపు చూసినట్టుగా చూడవు, మునుపు ప్రవర్తించినట్టుగా ప్రవర్తించవు. నా యేసు అభిషేకం వచ్చి పరిశుద్ధాత్ముడా నీ బిడ్డలను తాకినందుకు స్తోత్రాలు. 2 చేతుల పైకి ఎత్తి హల్లెలూయా హల్లెలూయా. ఛాతిలో నొప్పి, ఛాతిలో వస్తున్న నొప్పులన్నిటినీ యేసు నామములో ప్రభా దూరం చేయబోతున్నా. వందనాలు అయ్యా, నీకు వందనాలు. ఎవరికైనా ఛాతిలోంచి నొప్పి వస్తే అక్కడ చేయి పెట్టుకోండి. నడుము మీద నొప్పి వస్తే అక్కడ చేయి పెట్టుకోండి. తల నొప్పి వస్తే తల మీద పెట్టుకోండి. కిడ్నీలోంచి నొప్పి వస్తే అక్కడ పెట్టుకోండి. చెవు నొప్పి, గొంతుకు నొప్పి, కీళ్ళ నొప్పి, ఎక్కడ నొప్పి ఉందో అక్కడ పెట్టుకో. కాలు నొప్పి కడుపు మీద పెట్టుకో. యేసు రక్తం ఇప్పుడు వచ్చి 2 నిమిషాల్లో, సెకండ్లో స్వస్థత పొందుకొని వెళ్తా 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 100% గ్యారెంటీగా చెప్తున్నాను. ప్రభువు నిన్ను తాకబోతూ ఉన్నాడు. అదిగో దేవుని హస్తం వచ్చి నిన్ను తాకుతూ ఉంది. ప్రభువా నీ సేవకునిగా ఇదిగో నీ పరలోకమందున స్వస్థత, ఆ యొక్క విడుదల, ఆ బలమైన అభిషేకం ఇప్పుడే రిలీజ్ అవును గాక. రిలీజ్ చేస్తున్నాను. నొప్పులని విడుదల 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 విడుదల. కడుపులో చూస్తున్న నొప్పి నుంచి విడుదల, తల నొప్పి నుంచి విడుదల, మోకాలు నొప్పి, కీళ్ళ నొప్పి, కిడ్నీ సమస్యలు, క్యాన్సర్ సమస్యలు, ఎయిడ్స్ సమస్యలు యేసు నామములో విడుదల ప్రకటిస్తున్నాను. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే మాకు తెలియదు అంటారు. పరిశుద్ధాత్మదేవుడు ఉన్నాడు. పౌలు చేతుల నుంచి ప్రార్థించగా వారు ఆత్మతో నింపబడ్డారు, వారు అభిషేకింపబడ్డారు. ఛాతిలో నొప్పి హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. పాపముని నేలుబడి చేస్తుంది. సెల్ ఫోన్ చూస్తూ చెడిపోతున్న యవనస్తులు ఉన్నారు ఇక్కడ. దయచేసి ఈ రోజు నుంచి వాటికి పులి స్టాప్ పెట్టబోతున్నావు. గూగుల్లోకి వెళ్ళి రకరకాల చెత్త చెదారు నొక్కుంటున్నావు. నీ జీవితం అంతా పాడైపోయింది. అప్పుడే సగం. ఇక మ్యారేజ్కి వచ్చేసరికి ఇంకో సగం జీవితం సంకనాకపోతుంది. యేసు నామములో దెయ్యాలన్నీ ప్రతి చెత్త చెదారము, ప్రతి పాపము, పాపపు చూపులు, పాపపు ఆలోచనలు, ఓ ఈదగల లోతులో తమ్ముడా నీకు మంచి భవిష్యత్తు ఉంది. ఎందుకు పాడు చేసుకుంటున్నావు? నీ తల్లిదండ్రులు ఎంతో ఆశ పెట్టుకున్నారు నీ మీద. నువ్వు వారి బిడ్డవని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. వారు కష్టపడి చదివిస్తున్నారు, కష్టపడి ఉద్యోగాలు చేస్తున్నారు నీ కోసమే. ఈరోజు వారి మాట ఆలకించి నీ యవన కాలాన్ని నువ్వు పాడు చేసుకోవద్దు. నీ బంగారు భవిష్యత్తుని పాడు చేసుకోవద్దు. చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, యవన బిడ్డలో నజరేతు ప్రార్థనా మందిరంలో పెరుగుతున్న మీరు ఈదగల లోతులోనికి రావాలి. ప్రభువా నీ ఆత్మతో ఒక్కొక్కరు నింపినందుకు స్తోత్రాలు. ఇక్కడ బరువులు దించేసి వెళ్ళేటట్లుగా మార్చిన ఆయన నీ దాసుడిగా, నీ సేవకునిగా ఈదగల లోతులు తెచ్చావు తండ్రి. గంటలు గంటలు ప్రార్థించే తల్లులు లేపబడాలి. ఎస్తేర్లు లేవనెత్తండి, దెబోరా లేవనెత్తండి, లూదియాను లేవనెత్తండి, ఫీబీ లాంటి వారు లేవనెత్తండి, గొప్ప గొప్ప స్త్రీలను లేవనెత్తండి. స్టెఫను మాకు కావాలి, తిమోతిలు మాకు కావాలి, ఎఫెప్రా లాంటి వారు కావాలి. యేసు నామములో మొల లోతు కాదు అయ్యా, మూలగా గల లోతులోనికి నడిపించు. మీరు మహిమ పొందండి. ప్రతి బరువు దించండి, భారము దించండి. ఒక నూతన ఆత్మ కలిగి నీ బిడ్డలను పంపిస్తున్నారని నీ మీద ఆధారపడి దాసునుగా ప్రార్థన చేస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి.
ఆమేన్, 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 ఆమేన్. చాలా మందికి